భార్య దొరికిన వానికి మేలు దొరుకునని సామెతల గ్రంథంలో ఉంటుంది. అలాగే తన భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందని ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం చదువుకున్నాం. తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. ఎవడి ఇంట అంటే యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాని ఇంట భార్య ఎలాగుంటుందంటే ఫలించు ద్రాక్ష వలె ఉంటారు. భార్య ఫలించు ద్రాక్ష వలె లేదు అంటే వాడు యెహోవా చేత ఆశీర్వాదము కలిగి లేడని అర్థం. వెరీ క్లియర్. మళ్ళా మీకు అర్థం కాకపోతే 128వ కీర్తన ఒకసారి తీయండి. మాట యొక్క సారాంశాన్ని చెప్తా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. అంటే యెహోవా యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడు ధన్యుడు. ఆ ధన్యుడు అంటే బ్లెస్ చేయబడిన వాడు. ఈ బ్లెస్సింగ్ ఎలాగుంటదంటే కష్టార్జితము. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటారు. కాబట్టి వీడి కష్టార్జితం వీడు అనుభవించేది మొదటిది అయితే, రెండవది ఖచ్చితంగా లోగిట భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటారు. ఈ భార్యను బట్టి ఫలింపు వస్తుంది, భార్యను బట్టి ఆశీర్వాదం ఉంటుంది, భార్యను బట్టి అతడు చేసే పనంతట్లో కూడా దీవెనకరమైన పరిస్థితులు, కుటుంబంలో దీవెనకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇది ఒక స్త్రీకి ఇవ్వబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ధన్యత. అందుకనే భార్య దొరికిన వారికి ఏం దొరికిందండి? మేలు దొరికింది అంటాడు. భార్య దొరికిన వారికి ఏం దొరికిందండి? మేలు దొరికింది. నిజానికి దేవుడు సృష్టిని సృష్టిస్తున్నప్పుడు నరుడను అంటే మనుషుడను లేదా పురుషుడను తయారు చేసేటప్పుడు నాసిక రంధ్రాల్లో ఆయన యొక్క జీవాత్మను ఊది మనుషుని తయారు చేశాడనే విషయం మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఆదాము తయారు చేయబడ్డాడు. ఆదాముకి గుత్తాధిపత్యం ఇవ్వబడింది. గుత్తాధిపత్యం అంటే సమస్త సృష్టి మీద కూడా అధికారము, ఆధిపత్యం ఇవ్వబడింది. అయితే చూడండి, దేవుని యొక్క ఆలోచన నుండి సృష్టి ఏర్పరచబడిందని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. నా యొక్క గత వర్తమానాల్లో కూడా ఇది మీకు చెప్పడం జరిగింది. తర్వాత దూతలను, దేవదూతలను ఏర్పరచారనేటువంటి వాక్యాలను కూడా నేను చెప్పడం జరిగింది. సృష్టి అందలి సమస్తమును ఏర్పరిచినట్టుగా మనము చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనుషుడు నరుడిని తయారు చేసినట్టుగా మనము చెప్పడం కూడా జరిగింది. అంటే దేవుని యొక్క ఆలోచనలో సూర్య చంద్ర నక్షత్రములు, పంచభూతములు, ప్రకృతి ఇవంతా కూడా దేవుని యొక్క ఆలోచన తలంపు నుండి వచ్చింది. అలాగే దూతలను ఏర్పరచడం కూడా దేవునికి ఆలోచన నుండి వచ్చింది. రాత్రి పగల్లో దేవునికి ఆలోచన నుండి వచ్చింది. దినమాసములు దేవునికి ఆలోచన నుండి వచ్చింది. వృక్ష సంపద దేవుని ఆలోచన నుండి వచ్చింది. మరి ఆకాశ పక్షులు దేవునికి ఆలోచన నుండి వచ్చాయి. నరుడిని తయారు చేయడము దేవునికి ఆలోచన నుండి వచ్చినటువంటి గొప్ప ఆవిష్కరణ. అయితే స్త్రీ దేవునికి ఆలోచనను బట్టి కాదు. దేనిని బట్టి స్త్రీ ఏర్పరచబడిందంటే అవసరతను బట్టి స్త్రీ ఏర్పరచబడింది. 2:20 ఆది కాండములో మనం చదివినట్లయితే, ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. చూడండి, సమస్తము దేవునికి ఆలోచన నుండి ఏర్పరచబడింది, కానీ ఆదాముకి సాటి అయినటువంటి సహాయము దేవునికి ఆలోచన నుండి కలగల. మరి దేని నుండి కలిగింది అంటే ఆదాము యొక్క అవసరతను బట్టి, మనుషుడికి ఉన్నటువంటి అవసరతను బట్టి ఒక నీడ్ అనేది ఏర్పరచబడింది. కాబట్టి ఈ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఈ అవసరతను భర్తీ చేయడానికి, మరి అవసరతను బట్టి కలిగినటువంటి సృష్టి ఎవరంటే స్త్రీ. అవసరతను బట్టి అంటే పురుషుడికి సాటి అయిన సహాయంగా ఉండడం కొరకు. చూడండి, అప్పటి వరకు దేవుడు ఆదాముతో తిరుగులాడినటువంటి చరిత్ర ఉంది. ఆదాముతో అంటే ఆ తోటలో కలియ తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో సలపొద్దు సమయాల్లో ఆయన రావడము, ఆదాముతో కలిసి తిరగడము, ఇవన్నీ కూడా నిత్యకృత్యము.
ఇలాగ ఇప్పుడు సాటి అయినటువంటి సహాయం కావాలనుకున్నప్పుడు దేవుడే సహాయంగా ఉండవచ్చు. సాటి అయిన సహాయం ఉండాలనుకున్నప్పుడు మనుషుడి కంటే ముందు సృష్టించబడినటువంటి దేవదూతల్ని ఆదాముకి తోడుగా ఉంచి ఆదాముకి సాటి అయినటువంటి సహాయంగా ఉండు అని దేవదూతలకు ఆజ్ఞాపించవచ్చు. లేదు ఆదాము లాంటి మరొక పురుషుడిని తయారు చేసి మీరిద్దరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ కలిసి పని చేసుకోండి, కలిసి జీవించండి అని మరొక పురుషుడిని కూడా తయారు చేసి సాటి అయిన సహకారిగా ఆదాముకి ఇవ్వచ్చు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. దేవుడే ఉండొచ్చు, దేవదూతల్ని సహాయంగా పంపించవచ్చు, లేదా మరొక పురుషుణ్ణి ఆదామును తయారు చేసినటువంటి దేవుడు మరొక పురుషుని తయారు చేయడం పెద్ద విషయమే కాదు. కాబట్టి మరొక పురుషుడిని మళ్ళా మట్టి నుండి తీసి నాసికారంధ్రాల జీవాత్మనోది మళ్ళా నరుని తయారు చేసి ఆదాం 2 అని ఒక పేరు పెట్టి ఆదాం 1 ఆదాం 2 అని 2 పేర్లు పెట్టి వీరిద్దరిని కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బ్రతకంటారా బాబు అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన ఈ మూడింటిని కాదని దానికి మించినటువంటి ఆలోచన, దానికి మించినటువంటి ఇన్నోవేషన్, ఆవిష్కరణ దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ మూడింటిని కాదని, దేవుడిని కాదన్నాడు, దేవదూతలకు వాళ్ళ కాదు, మరొక పురుషుడిని కూడా కాదు. ఎవరినండి? అంతకు మించినటువంటి ఆవిష్కరణ, అంతకు మించినటువంటి సృష్టి, అంతకు మించినటువంటి దేవుని యొక్క ఏర్పాటు కావాలి. అలాగా అంతకు మించినటువంటి ఆలోచన నుండి సృష్టింపబడినదే స్త్రీ. ఎలాగ ఉండాలనండి? సాటి అయిన సహకారిగా ఉండాలని. సాటి అయినటువంటి సహాయం చేయడానికి ఎవరు లేరు. చూడండి, ఒక పెళ్ళిడు వచ్చినప్పటికీ పెద్ద పురుషుడితో చెప్తారా, యవనస్తుడితో అంటారు ఏంటంటే, వాడు అక్కడి నుంచి ప్రతి దాని మీద అలగడమో, వంకలు పెట్టడమో, లేకపోతే చిరాకు పడ్డాలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పెద్దలు ఏమంటారో తెలుసా? వీడికి పెళ్లి చేసేయాలంటారు. ఎందుకంటే వాడికి పెళ్ళిడు వచ్చింది, వాడి అవసరతలు తీర్చడానికి, వాడికి రుచికరంగా ఉండడానికి, వాడి యొక్క మరి పనులను చక్కబెట్టడానికి ఈ తల్లిదండ్రులు ఆలోచన చేసి ఒక మాట అంటారంటే, వీడికి పెళ్లి చేసేయాలి. అంటే పెళ్లి చేస్తే వీడికి సహాయం అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది, దగ్గరుండి చేసి పెడుతుంది, అప్పుడు నాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో పెద్దలు ఈ మాట అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పురుషుడికి సాటి అయిన సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే స్త్రీ నుండి దొరుకుతుంది. అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఆవిష్కరణ ఈ స్త్రీ అనేటువంటి ఆవిష్కరణ, అంతటి విశిష్టమైనటువంటి ఆవిష్కరణ ఈ స్త్రీ అనేటువంటి ఆవిష్కరణ, అవసరమును బట్టి ఏర్పరచబడినటువంటి ఆవిష్కరణ. చూడండి, మనకు అనేకమైనటువంటి ఆవిష్కరణలు ఉంటాయి. ఈ ఆవిష్కరణ నుండి దానికి మరొక హెల్పింగ్ కావాలి. ఇప్పుడు సపోజ్ కెమెరా ఉంది, షూట్ చేస్తున్నాం, అయితే ఎంత షూట్ చేసినా అనుకున్నంత బ్రైట్నెస్ రాలేదు. అప్పుడు ఈ బ్రైట్నెస్కి హెల్ప్ అవ్వడానికి, సహాయం చేయడానికి మళ్ళీ ఏం చేయిందంటే లైట్లు అనేవి దీనికి సపోర్ట్గా తయారు చేయబడ్డాయి. లైట్లు అనేవి దీనికోసం తీర్చిదిద్దబడ్డాయి. అలాగే మనం ఏది చూసినా దానికి సపోర్ట్గా ఏదో ఒకటి తయారు చేయబడతా ఉంటుంది. ఆ బకెట్లను నీళ్ళతో నింపుతూ ఉంటాం, మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను స్త్రీలకి. అయితే ఈ బకెట్ అనేది బల్కీ వాటర్ని క్యారీ చేయడానికి, బల్కీ వాటర్ని ఇక్కడి నుండి అక్కడ తీసుకెళ్ళడానికి, లేదా వాటిని స్టోర్ చేయడం కోసం బకెట్లు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తయారు చేశారు అనుకుందాం. కానీ మాటికి ఈ బకెట్లను ఎత్తి అక్కడికి మళ్ళా వేరే దాంట్లోకి మార్చడమో, బకెట్లను ఎత్తి మళ్ళా మోసుకు వెళ్ళడం అనేది మాటికి కొంచెము కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని సులభతరం చేయడం కోసం ఏం చేస్తామో తెలుసా అండి? మగ్గును తయారు చేశారు. దాన్ని సులభతరం చేయడం కోసం మగ్గు, అంటే మనము వాటర్ మగ్గు ఉంటుంది కదా, దాన్ని తీసి చాలా ఈజీ, బకెట్ అంతా మోయిన అవసరంలా ఈ మగ్గుతో ఈ సులభ పద్ధతిలో ఏం చేస్తామంటే వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తాం. బకెట్ అంతా తీసుకుని నెత్తి మీద నుంచి స్నానం చేయలేం కాబట్టి మగ్గును తీసుకుని చేస్తూ ఉంటాం. కాబట్టి ఆవిష్కరణలు ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి సపోర్టుగా ఉండడం కోసం ఆవిష్కరణలు జరుగుతాయి.
అవసరాలకి ఫుల్ఫిల్ చేయడం కోసము ఆవిష్కరణలు జరుగుతాయి. ఈ సృష్టి యొక్క అవసరత తీర్చడం కొరకు ఈ స్త్రీ అనేటువంటి ఆవిష్కరణ జరిగింది. ఈ సృష్టి యొక్క అవసరత తీర్చడం కొరకు ఈ స్త్రీ అనేటువంటి ఆవిష్కరణ జరిగింది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అంత ఉన్నతమైనటువంటి స్థానము స్త్రీ కలిగి ఉంది. ఇలాంటి ఈ స్త్రీ సహాయకారిగా ఉండడం కొరకు, సహాయకారిగా, సాటి అయినటువంటి సహకారిగా, అన్ని విషయాల్లో సాటి అయినటువంటి సహకారిగా ఉండడం కొరకు. ప్రియ సహోదరుడా, సహోదరి, గత కొద్ది వారాలుగా మనము నయమాను గురించి చదువుతున్నా. ఇజ్రాయేల్ సినదాని గురించి చదివా. ఎలీషా యొక్క గొప్ప కార్యాలు చూసాం. గత వారం గెహాజీ యొక్క రంగు బయటపడడం చూసాం. గెహాజీ యొక్క రంగు బయటపడడం చూసాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నయమాను, ఇజ్రాయేల్ చిన్నది, ఎలీషా, ఇరుపక్ష రాజులు, సిరియా రాజు, ఇజ్రాయేల్ రాజులు, గెహాజీ లాంటి దాసులను మనం చూసాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తి మనం మరవడం అంటే అది అప్పుడు చెప్పడం కంటే ఇప్పుడు చెప్పడం సబబని మీకు ప్రత్యేకంగా చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఆవిష్కరణని, ఆ ఇన్నోవేషన్ని ఈ స్త్రీల కొరకే మరి దాచి ఉంచాం. ఎవరు ఈ స్త్రీ? ఎవరి ఆవిష్కరణ? ఎవరు ఈ సృష్టి? జీవగ్రంథంలో మరెక్కడ కూడా రాయబడలేదు. ఒకే ఒక్క వచనంలో రాయబడింది ఈమె గురించి. ఈ ఒక్క వచనం నుండి ఈ రోజున నీకు అవసరమైనటువంటి వాక్యం అందించబడతాం. నీకు అవసరమైనటువంటి వాక్యము అందించబడతాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులో గుంపులు గుంపులుగా పాల్గొరు. అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మిసెస్ నయమాన్. ఆమె పేరు కూడా ప్రస్తావనలో లేదు. బైబిల్లో చాలా మంది పేర్లు రాయలేదు. గొప్ప గొప్ప క్యారెక్టర్లు కలిగిన వారు పేర్లు కూడా రాయలేదు. యెజబెల్ లాంటి చెత్త స్వభావం కలిగిన వారి యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి. నోహు భార్య పేరు లేదు. లోతు భార్య పేరు లేదు. హేబేలు భార్య పేరు లేదు. ఇలా నువ్వు చూస్తే గొప్ప గొప్ప క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు జీవగ్రంథంలో దేవుడు ప్రస్తావించడానికి అనుమతించలేదు. మనము చేసేది చాలా తక్కువ, కానీ మన యొక్క పేరు కనుక ప్రస్తావించకపోతే, నా పేరు చెప్పలేదండి, నా పేరు రాయలేదండి, నాకు ఈ అవకాశం ఇవ్వలేదండి, నాకు ఆ అవకాశం ఇవ్వలేదండి అంటారు. ఏమండి, మనం చేసేది ఏమైనా ఉందరా? గొప్ప గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నారా అంటే సున్నా. కానీ మనకేం కావాలంటే పేరు కావాలా, పేరు యొక్క ప్రస్తావన కావాలా, పేరు ఉచ్చరించడం కావాలా. మిమ్మల్ని బిస్కెట్లు వేసి సోప్ వేసి పొగుడుతూ ఉంటే అబ్బా భలే ఉంటుంది. అస్సలు మనం ఆదివారం మానము, శుక్రవారం మానం, మంగళవారం మానం. అది పొగడం మానేసామనుకోండి, మంగళవారం ఉండదు, శుక్రవారం ఉండదు, ఆదివారం కూడా మొక్కుబడిగా వస్తాం. ఈ స్త్రీ యొక్క పేరు ప్రస్తావనలో లేదు, కానీ ఈరోజు ఈ స్త్రీ నీతో మాట్లాడతాం. సాటి అయినటువంటి సహాయం అంటే ఎలా ఉండాలో నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడతాం. నేర్చుకోవడానికి నీ మనసు సిద్ధంగా ఉంటే ఈ వాక్యము నీ కొరకే. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ వాక్యము నీ కుటుంబం కొరకే. నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ వాక్యము నీ భవిష్యత్తు కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్త్రీ చూసినట్లయితే నయమానికి భారీగా ఉంది. ఈ నయమానికి భారీగా ఉన్నటువంటి ఈ స్త్రీ
ఆలోచన, ఈ స్త్రీ గురించి ఆలోచన చేస్తే ఎవరికి భారీగా ఉందండి? నయమానికి భారీగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే రోగిష్ఠుడికి భారీగా ఉంది. మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్న వాడికి భారీగా ఉంది. కుష్ఠు రోగముతో బాధపడుతున్నటువంటి వాడికి భారీగా ఉంది. చూస్తే అసహించుకునేటువంటి ఆ వ్యాధిని భరిస్తూ అతని సహధర్మచారినిగా జీవిస్తున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. వాట్ వండర్ఫుల్! ఒక రోగిష్ఠిగా భారీగా ఉండడం. పెళ్లికి ముందు ఏ స్త్రీ అయినా ఆశలు ఎలా ఉంటాయండి? నా భర్త అందగాడై ఉండాలా, నా భర్త ఇంత సంపాదన తేవాలా, నా భర్త ఇలాంటి ఉద్యోగం చేయాలా, నన్ను కారులో తిప్పాలా, వారానికి ఒకసారి పార్క్ తీసుకెళ్లాలా, సినిమాకి తీసుకెళ్లాలా, అన్ని అండీల గురించి చెప్తా ఉన్నాను. మీకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. క్రైస్తవులకు వచ్చినటువంటి క్రైస్తవ స్త్రీలకు కూడా ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఉంటాయి. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది మీ ఏమంటారు, మన యొక్క భారతదేశంలో వాడికి భాషలో ఏముంటదండి, మీ కర్మ అంతే. అది నీ కర్మరా అంటారు చూడండి, అంతే. ఇలాంటి వాళ్ళకి కర్మ, మనం ఇంకేం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరి ఆశ ఎలాగ ఉంటుంది ఏంటంటే, యవ్వనస్తురాలో పెళ్లికి ముందు ఉండేటువంటి ఆలోచన విధానం ఇలాగ ఉంటుంది. నా భర్త ఎలా ఉండాలా, మంచి అందగాడై ఉండాలా, 6 అడుగులు ఎత్తు ఉండాలా, కండలు తిరిగి ఉండాలా, మంచి సంపాదన ఉండాలా, మా ఆవిడకి నేను దండం పెట్టాలా, ఎందుకని నాలో ఏం మరి 6 అడుగులు ఎత్తు లేదో, కండలు తిరిగినటువంటి స్థితి లేదో, మరి ఎర్రగా బుర్రగా ఉండేటువంటి ఆ ఎర్రటి స్థితి లేదో. దేని స్తోత్రం. ఎలాగా జీవితాంతము మీకు మరి సాటి అయిన సహకారిగా కాదు కానీ మంచి భర్తగా ఉంటాం. దేవుని స్తోత్రం. మంచి భర్తగా ఉండాలి. సాటి అయిన సహకారి ఎవరు? మీరే. కాబట్టి మీరు సాటి అయిన సహకారిగా ఉండాలి. మేము ఎలా ఉండాలండి? మంచి భర్తగా ఉండాలి, మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి, మంచి మరి కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా పెద్దగా ఉండాలి. అలా ఉండడానికి జీవితాంతం ప్రయత్నం చేస్తా. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని ఎక్కడ కూడా నేను విడిచిపెట్టను. పెళ్లినాటి ప్రమాణాలు ఇవన్నీ, పెళ్లినాటి ప్రమాణాలు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా, ఒక రోగిష్ఠికి భారీగా ఉంటాయి. చూడండి, ఈమె పెళ్లికి ముందు చాలా ఆశలు కలిగి ఉంటది. కానీ పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు ఏం చూసారో తెలుసా? ఇతడు సైన్యాధిపతి అయినటువంటి ఉద్యోగం చూసుంటారు. ఇతడు మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిని దాన్ని గమనించుంటారు. ఇతడు ఎక్కడికి వెళ్ళినా విజయమైనటువంటి అతడి యొక్క విజయ పరంపర గురించి ఆలోచన చేసి ఉంటారు. ఇతడి గురించి రాజు తర్వాత రాజేంద్ర స్థానము సిరియా దేశంలో నయమాన్ని కలిగి ఉన్నాడని ఆలోచన చేసి ఉంటారు. మంచి ఎత్తున్నవాడు సైన్యాధిపతి అంటే ఎలా ఉంటాడండి? మంచి ఎత్తుంటారు, మంచి కండల వీరుడు, మంచి బలిష్ఠుడుగా, మంచి శరీర దౌర్ఢ్యం అంటే ఒక విధమైనటువంటి శరీర దారుఢ్యం కలిగి ఉన్నటువంటి స్థితిలోనే ఉంటారు. ఎప్పుడు అతడు వస్త్రములు వేసుకునే చక్కటి స్థితిని కనబరుస్తున్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కుష్ఠ రోగమును దాచి ఉన్న అంతసేపు అతను ఎలా ఉంటాడంటే అలాగే కనబడతారు. ఈ స్త్రీ మరి అలాంటి ఆలోచనతోనే, ఆశలతోనే ప్రియ సహోదరుడ సహోదరి నయమాన్ని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెకి మొదటి రోజు అర్థమైపోయింది ఏంటంటే ఇతడు రోగిష్టివాడని. ఎలాంటి రోగము? కుష్ఠ రోగము. ఎలాంటి రోగము? మరణకరమైనటువంటి రోగము. ప్రియ సహోదరుడా, అన్నిరాలో సిరియా దేశములో మరి అన్య విగ్రహారాధన చేస్తున్నటువంటి, అన్య దేవతలను పూజిస్తున్నటువంటి ఒక అన్య జాతి స్త్రీ, నిజానికి మామూలు సాధారణమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీ అయితే ఆ రాత్రే విడాకులు ఇచ్చేయాలి, ఆ రాత్రే డైవర్స్, ఆ రాత్రే నన్ను ఇంత మోసం చేస్తావా, నన్ను ఇంత నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకుంటావా, ఎందుకు నన్ను దాచిపెట్టావు, వెంటనే డాడీకి ఫోన్ చేసేయాలి, ఆ పెద్దలకు ఫోన్ చేసేయాలి, కూర్చోబెట్టా, మనం మోసపోయామని గోంగోళ్ళు అంటే అంటారు దాన్ని, అరుపులతోనూ కేకలతోనూ అరవాల. ఈ స్త్రీ గొడవ పెట్టలేదు, గొగ్గోలు పెట్టలేదు, రోగిష్ఠుడితో కాపురం చేయడానికి తీర్మానం చేసుకుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోగిష్ఠుడు కోపిష్ఠుడు.
ఈ రోగిష్ఠుడు ఎవరండి? కోపిష్ఠుడు. ఎంతటి కోపం అండి? రౌద్రమే. ఎదురున్నవాడు ప్రవక్త అని కూడా ఆలోచన చేయకుండా రౌద్రముతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంటే ఎంతటి రౌద్రము, ఎంతటి కోపము, ఎంతటి పరాకాష్ఠ కలిగినటువంటి కోపము ఆలోచన చేయండి. ఒకటి రోగిష్ఠుడు, రెండు కోపిష్ఠుడు. ఈ కోపిష్ఠుడితో ఏమైనా కాపురం చేయడానికి ఇష్టపడతారా? డాడీ ఫోన్లో రోగం ఏదో కుష్ఠరోగం అనుకున్నాము, సర్లే అనుకోవచ్చు, కానీ వీడికి ఏంటి ఉంది? కోపము. కోపిష్ఠుడు. మాట్లాడితే కోపడుతున్నాడు, మాట్లాడితే నా మీద అరుస్తున్నాడు, మాట్లాడితే నన్ను కొట్టాలని చూస్తున్నాడు, మాట్లాడితే మూడో ఏంటంటే అలిగి వెళ్ళిపోతున్నాడు, మాట్లాడితే అలిగే వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలీసా మీద అలిగిన వాడు పిల్ల మీద అలగడంటారా? ఎలీసా వెళ్ళి 7 మార్లు మునుగురా ఆయన అంటే, నన్నే అలగంటావా, నేను ఎంతటి సైన్యాధిపతిని, రాజు దగ్గర నుంచి స్పెషల్ లెటర్ పట్టుకుని వచ్చినోడిని, నన్ను నువ్వు టచ్ చేసి నన్ను స్వస్థపరచవలసిన వాడు పోయి అర్థంలో పోయి నన్ను స్నానం చేయమంటావా? ఈ మాత్రం నదులు మా దేశంలో లేవా, మా యొక్క ప్రాంతంలో లేవా? ఎంతకన్నా గొప్ప నదులు ఉన్నాయి అని చెప్పి అలిగి వెనదిరిగి వెళ్ళిపోయిన వాడు. భార్య మీద అలిగి వెనదిరిగి వెళ్ళడా అంటారా? ఖచ్చితంగా వెళ్తాడు. అలిగే స్వభావం కలిగిన వాడు, సైన్యాధిపతి. ప్రియ సహోదరుడా, సహోదరి, కానీ అతడు ఎవరండి? కుష్ఠరోగి. ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేనటువంటి రోగము. బయటికి వెళ్తే అతడి యొక్క వస్త్రధారణ, ఒక సైన్యాధిపతి వేసుకునేటువంటి వస్త్రధారణ, కిరీటము, మెడతో సహా అన్ని కూడా కప్పేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క చైన్ లాంటి ఆ వస్త్రధారణతో, యుద్ధోపకరణాలు అంటారు వాటితో. ఈ చేతులన్నీ కూడా కప్పేసుకుంటూ ఉంటారు. ఈ చేతులకి ఏమి కనబడకుండా ఆ కవచాలతో కప్పుకుంటూ ఉంటారు. షూ, మోకాల వరకు షూ ఉంటుంది. ఇలాగా ఎక్కడ చూసినా అతనికి ఏంటంటే కుష్ఠరోగం బయటికి కనబడకుండా కనబడే వస్త్రధారణ. కాబట్టి బయటికి ఎక్కడా కూడా తెలియనటువంటి స్థితి. కానీ ఇంటికి వచ్చి డ్రెస్ ఇప్పగానే గుప్పమని దుర్వాసన. ఇంటికి వచ్చి డ్రెస్ ఇప్పగానే ఏమొస్తుందండి? దుర్వాసన. ఎందుకంటే ఉదయం నుండి ఆ రాత్రి 7 వరకు అదే వస్త్రాలతో లోపల ఏమైపోతుంటదండి? ఆ చెమటతో, వెట్టతో. మామూలుగా మామూలు మనుషులకే ఆ చెమట వాసన ఎలా ఉంటదండి? చాలా దుర్వాసనతో ఉంటది. అలాంటిది కుష్ఠరోగికి, ఆ చీము కావేటువంటి స్వభావం కలిగిన వాడికి, గాయాలతో ఉన్న వాడికి ఆ శరీరం ఇంకా ఎలాంటి దుర్వాసన కలిగి ఉంటుంది ఆలోచన చేయండి. ఇంటికి వచ్చేటప్పటికి ఆ శరీరం ఎలా ఉంటదండి? దుర్వాసన. ఏనాడు ఇంటి గుట్టు బయట పెట్టలేరు. ఇంటి గుట్టు ఏనాడు బయటికి పెట్టలేదు. నా బ్రతికే ముందలమ్మ చెప్పుకోవడానికే, చూడడానికి సైన్యాధిపతి వారిని, కానీ మా ఆయన కుష్ఠరోగి, మా ఆయన కోపిష్టి, మా ఆయన మరి ఇంటికి వస్తే దుర్వాసన, మా ఆయన అలి వెళ్ళిపోతా ఉంటాడో అని ఏనాడో ఇంటి గుట్టు బయట పెట్టుకోలేదు. సాటి అయిన సహకారి, సాటి అయిన సహాయం అంటే ఇలాగుండా. ప్రియ సహోదరుడా, ఇంకొక స్త్రీ కనబడతా ఉంటది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతున్నటువంటి ఈ స్త్రీని చూస్తే గనక, ఈ యోబుకి కుష్ఠరోగము రాలేదు, కానీ కుష్ఠరోగము లాంటి శరీర అంటే ఏమంటారు దాన్ని, శరీర పుళ్ళు లేదా ఏమంటారు కురుపులు, ఇలాంటి రోగం వచ్చింది అతనికి. 9 చదవండి. ఇంకా నువ్వు యథార్థతను వదులుకుందావా? దేవుని దూషించి మరణము. చూడండి, ఈ భార్య చెప్తున్నటువంటి మాటల యొక్క తీరు మనం చూస్తే గనక, ఇంకాను యథార్థతను కలిగి ఉందివో అంటే మొదటగా ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ యథార్థతను విడిచిపెట్టేమంటుంది. భర్త కలిగి ఉన్నటువంటి యథార్థతను విడిచిపెట్టేమంటుంది. సాటి అయినటువంటి సహాయకారిగా ఉండవలసినటువంటి స్త్రీ భర్తను ఏం చెప్తుందంటే, యథార్థతను విడిచిపెట్టాయి, నీ నీతిని విడిచిపెట్టాయి, నీ ధర్మమును విడిచిపెట్టాయి, నువ్వు నడవలసినటువంటి నడవడికను విడిచిపెట్టాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి స్త్రీలు మనలో ఉంటారండి. భర్తల్ని తప్పుడు త్రోవలోకి నడిపిస్తారు, యథార్థతను విడిచిపెట్టేమంటారు, లేనిపోనివన్నీ నూరు పోస్తూ ఉంటారు, లేనిపోనివన్నీ కల్పిస్తూ ఉంటారు, లేనిపోనివన్నీ కూడా భర్త యొక్క మైండ్ ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
పాపం ఈ భర్త చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు, కానీ ఈ భార్య ఏం చేస్తుందంటే రకరకాలైనటువంటి మాటల చేత అతడి యొక్క హృదయాన్ని ఏం చేస్తుందంటే మరి బరువెక్కేలా చేస్తుంది. నిజానికి ఇన్నోసెంట్, కానీ ఈ వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఈ సహాయకారి ఏం చేస్తుందంటే నూరు పోస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏం పోగొట్టుకుంటున్నావు తెలుసా? నీ ధన్యతలాగా నువ్వు పోగొట్టుకున్నావు. నీ భర్తకి ఇవ్వబడే ధన్యతను కూడా నువ్వు పోగొడుతున్నావు. నీ భర్తకు ధన్యత ఉంటే అట్లీస్ట్ ఆ ధన్యతను బట్టి నువ్వు గట్టెక్కేయచ్చు. కాబట్టి అది కూడా ఆలోచన చేయట్లేదు. నీ ధన్యత ఎలాగా పోయింది ఎప్పుడో. ఎందుకని నీ స్వభావాన్ని బట్టి, నీ క్యారెక్టరైజేషన్ బట్టి నీ యొక్క ధన్యత ఎప్పుడో పోయింది. కానీ నీ ఇంటికి నీ భర్త ద్వారా రావాల్సినటువంటి ఆ ధన్యత నీవు నూరు పోయడం వల్ల అది కూడా పోతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, చేయండి చెప్తున్న మాటలు ఒకవేళ ఈ మాటల్లో మీకు అనిపిస్తే ఈ రోజున ఏమవ్వాలండి? మీకు ఇవ్వబడిన ధన్యతను బట్టి మీ స్థితిని, నడవడికను మార్చుకోవాలి. దేవుని దూషించమంటుంది. రెండవది, దేవుని దూషించమంటుంది. యథార్థాన్ని విడిచిపెట్టామంటుంది, దేవుని దూషించమంటుంది. ఇది చాలా 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 నిష్ఠతో కూడినటువంటి ఆజ్ఞలలో చాలా ప్రధానమైనది. యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేశారండి? వారు పరిచయలు, శాస్త్రులు యేసుక్రీస్తు వారి మీద చేసినటువంటి నేరస్థాపన ఏంటండి? దేవదూషణ. దేవుణ్ణి దూషించడం అనేది మరణ సంబంధమైనటువంటి శిక్షకు దారితీస్తుంది. యేసుక్రీస్తు వారు దైవదూషణ ఎక్కడా చేయలేదు, కానీ బలవంతంగా అతని మీద నేరస్థాపన చేశాడు. దేవదూషణ చేశాడు. ఇతను దేవదూషణ చేశాడు కాబట్టి ఇతడు సిలువ వేయండి అని కేకలు వేశా. అరే, ఇతనిలో ఏమీ తప్పు కనబడటం లేదు అన్నప్పుడు లేవు దేవదూషణ చేశాడు అని కేకలు వేస్తే చివరికి కేకలే గెలిచేయట. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవదూషణ మరణ శిక్షకు. చూడండి, భర్తకి సప్పరిలు చేసి అతనికి వచ్చినటువంటి రోగం బట్టి అతన్ని ఆదరించి అతనికి ఏదన్నా గాయము కట్టి అతనికి ఏదన్నా కొంచెం నోట్లో పెట్టి అతనికి బలం కలిగే విధంగా ఏదన్నా తినిపించి ఇలా చేయవలసింది పోయి దేవుణ్ణి దూషించమంటుంది. దాని అర్థం ఏంటంటే భర్తని తీసుకెళ్లి మరణపు కొయ్య మీద పెట్టాలనుకుంటుంది. మరణపు కొయ్య మీద ఈమె సాటి అయిన సహకారం అనిపించుకుంటుందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీ భర్తకి ఇచ్చిన తలాంతులు ఉంటాయి, నీకు ఇచ్చిన తలాంతులు ఉంటాయి. ఆ తలాంతుల్ని వాడాలని నీ భర్త ప్రయత్నం చేస్తుంటాడో, కానీ నీకున్నటువంటి ఆ తక్కువ క్యారెక్టరైజేషన్ బట్టి ఏం చేస్తుంటో తెలుసా? ఆ తలంతుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తావు. దేవుడి కొరకు పని చేసే వారిని కూడా పని చేయకుండా ఆపుతూ ఉంటావు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? యోబు భార్యకి పట్టిన స్థితే నీకు నువ్వు పడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యోబు భార్యకి దేవుడు ఏ విధంగా తీసేశాడు యోబు జీవితంలో నుండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ రోజు రాకముందే దేవుడు మన కొరకు ఏదైతే సంకల్పంతో మనల్ని ఏర్పరచుకున్నాడో దాన్ని ఎరిగి దాన్ని తగినట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. సహోదరుడు, సహోదరి, రోజు అరుణోదయపు ప్రార్థన చేసేటువంటి యోబు యొక్క జీవితంలో అడుగులు వేసింది. అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నప్పుడు యోబుతో కలిసి ఆనందాన్ని పంచుకుంది. యోబు యొక్క స్థితిగతులన్నిటిని కూడా అనుభవించింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో గాని పట్టణాల్లో గాని యోబు అంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడని లేఖనం చెప్తోంది. అంత పేరు ప్రతిష్టలు, అంత గొప్పతనము ఆ స్త్రీకి ఇవ్వబడింది. ఇవన్నీ కూడా సంతోషంగా అనుభవిస్తుంది. రోజుకి ఒక కుమారుడి ఇంట్లో విందో, రోజుకి ఒక కుమార్తె ఇంట్లో విందో, వేల కొలది పశువులు, వేల కొలది సంపద. ప్రియ సహోదరుడా, ఎన్ని అనుభవించింది, ఆనందంగా సంతోషముగా ఆస్వాదించింది. ప్రియ సహోదరుడా, పెళ్ళైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని 2 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళైనటువంటి వ్యక్తిని, అయ్యా ఎలాగుంది నీ ఫ్యామిలీ లైఫ్ ఎలాగుందని అడిగామనుకోండి, బాగుంది అంటాడు. ఎలాగుందండి? బాగుంది అంటాడు. ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా అంటాడు. ఏంట్రా చెప్పురా, ఆనందం ఏంటి, సంతోషం ఏంటి, అలా అసలు మీ ఫ్యామిలీ లైఫ్ లో ఎట్లా ఉందో ఒకసారి చెప్పురా అంటే అప్పుడు చెప్తాడు ఏంటంటే, మా ఆవిడ వంటగదిలో నుండి గిన్నెలు తిరుగుతా ఉంటది, తగిలిందనుకో అది ఆనందిస్తుంది నాకు తగిలితే.
నాకు తగలదనుకో, నేను తప్పించుకున్నాను అనుకో, నేను సంతోషిస్తాను. భలే భలే తప్పించుకున్నానని. తగిలిందనుకో అలా ఉంటది, సూపర్ షాట్ అని ఆనందిస్తూ ఉంటదట. ఇలాంటి ఆనందాలు, ఇలాంటి సంతోషాలు కలిగినటువంటి కుటుంబము ప్రియ సహోదరుడా సహోదరి మనము కలిగి ఉంటే గనక అది దేవునికి ప్రణాళిక కాదు. ఈ స్త్రీ కష్టము రాగానే తన యొక్క స్వభావాన్ని ఎలా మార్చేసుకుందో చూడండి. ఆనందించింది, సంతోషించింది, అన్ని సౌభాగ్యాలు అనుభవించింది, పేరు ప్రఖ్యాతలు అనుభవించింది, యోబుతో పాటు సమాన కీర్తిని పొందుకుంది. కానీ కష్టం వచ్చి శ్రమ వచ్చేటప్పటికి సాటి అయిన సహకారిగా ఉండవలసింది పోయి ఏమైపోతుందో తెలుసా? భర్తను దూషిస్తుంది, నిందిస్తుంది, పైగా మరణానికి అప్పగించేటటువంటి మార్గాన్ని యోబుకు చూపిస్తుంది. ప్రియ సహోదరుడా దయచేసి ఇలా ఉండకూడదు. మిసెస్ నయమాన్ ఎలాగుంది? రోగం వచ్చింది. అంతకంటే యోబుకు వచ్చినటువంటి రోగము కంటే కూడా భయంకరమైనటువంటి రోగము. అయితే ఏనాడు కూడా ఇంటి గుట్టు బయట పెట్టలా. నా భర్త ఇలాగా, నా స్థితి ఇలాగా అని ఎప్పుడు ఎవరితోనూ ఆమె బయట పెట్టలా. ఆ ఇంటికి తీసుకురాబడినటువంటి ఇజ్రాయేలు చిన్నది ఆ ఇంటిలో పనిచేస్తూ ఈ నయమా అనే శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క మచ్చలు చూసి డయాగ్నోస్ చేసి ఇది కుష్టి వ్యాధిని గుర్తించి ఆ గుర్తించినటువంటి ఆ కుష్టి రోగం బట్టి నయమానుతో ఏమీ అనకుండా అతని భార్య దగ్గరికి వచ్చి ఆ భార్యకి చెప్తూ ఉంది, అయ్యా నయమానికి కుష్ఠరోగం ఉంది కదా, నా యజమానుడు సముద్రంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉంటే నా యజమానుడు బాగుపడతాడు కదా అని స్త్రీ చెప్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఏ చిన్నపిల్లవు నీకేం తెలుసు? అది కుష్ఠరోగం అని ఎవరు చెప్పారు నీకు? కుష్ఠరోగం అని చెప్తే ఈ రోజు నుండి నయమాన్ పరువు ఏమైపోద్దంటే గంగపాలు అయిపోద్ది. అది కుష్ఠరోగం అని తెలిస్తే ఇరుగు పొరుగు వారికి ఏమవుతామండి? చులకనైపోతాం. నయమానికి కుష్ఠమంట, నయమానికి కుష్ఠరోగం అంట. చూసారా, ఇప్పుడు వరకు మనం సైన్యాధిపతి అనుకున్నాము, రథం మీద వస్తున్నాడు, రథం మీద వెళ్తున్నాడు అనుకున్నాం. కానీ ఏముందా? కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగం మాకు కూడా వస్తుంది. ఇక్కడే ఉంటే మనకి కూడా వస్తుంది. కాబట్టి మనము ఇతని నుండి దూరంగా వెళ్ళిపోదాం, లేకపోతే ఇతని ఇక్కడి నుంచి ఖాళీ చేసేయమని చెప్తాం. అందరం ఐక్యమైపోదాం. వ్యతిరేకత వచ్చేస్తుంది. అతన్ని తృణీకరించే పరిస్థితి వస్తుంది, తోలనాడే పరిస్థితి వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ స్త్రీ ఆ చిన్నదాని యొక్క నోరు నొక్కేసే ప్రయత్నము చేయలేదు. ఆ చిన్నదాని మాట వేదవాక్కుగా నమ్మింది. ప్రియ సహోదరుడా, దీనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వారు తెలియకనే ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంటండి? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. వీరు తెలియకనే ఇజ్రాయేల్ చిన్నదానికి తన ఇంటిలో స్థానం ఇచ్చారు. తెలియకనే. ఇప్పుడు ఇజ్రాయేల్ చిన్నది ఆ ఇంటికి ఎలాంటిదంటే దేవదూత లాంటిది. అర్థమవుతుందా వాక్యం? ప్రియ సహోదరుడా, చెప్పండి, పోయి రాని వాళ్ళకి చెప్పండి, రండి మంచి వాక్యం చెప్పబడుతుంది స్త్రీల కొరకు, మన కోసమే కదా అని. స్త్రీల కొడుకు రండి, మనం రాకపోతే ఇంకెవరు వస్తారు అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుని ప్రేరేపించండి, పురుకొల్పండి. ప్రియ సహోదరుడా సహోదరి, టెన్షన్గా టైం అయిపోయిందని పరిగెట్టుకుని వచ్చేయకుండా అందరినీ చెప్పి తీసుకురండి. మీ బ్రతుకులు మారుతాయి, మీరు తీసుకొచ్చిన వారి బ్రతుకులు కూడా మారుతాయి. మీ బ్రతుకులు మారుతాయి, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే మీ వాక్యం వింటున్నారు కాబట్టి. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కొంచెం ఉంటే చాలు, నీ బ్రతుకులో ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఇంటి కొట్టు తనలోనే తాను ఉంచుకుంది. చిన్నదాని మాట వేదవాక్కుగా తీసుకుంది. అంటే ఒక చిన్నదాని మాట విశ్వసిస్తుంది. అంటే ఈ స్త్రీ ఎంత ఆశతో కనిపెడుతుందో చూడండి, ఎంత ఆత్రుతతో ఉందో చూడండి. ఎవరు చక్కటి మాట చెప్తారు, ఎవరు సువార్త చెప్తారు, ఎవరు మేలు చేసే మాట చెప్తారు, ఎవరు శుభవచనం చెప్తారని ఎంతో ఆశతో ఉంటేనే గాని ఈ చిన్నదాని మాట నమ్మలేరు. 8 నుండి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి మాట, పిల్లదాని మాట లేదా చిన్నదాని మాట మనం నమ్మాలి అంటే మనం ఎంతో ఆశతో ఉంటేనే గాని నమ్మలేము. ఈమె కలిగి ఉన్నటువంటి ఆశ ఏంటంటే తన భర్త కోసమో ఆశ కలిగి ఉంది. ఎలాగైనానో
తన భర్త యొక్క కుష్ఠ రోగము నయమవుతుందేమో అనేటువంటి ఆశ తన మనసులో నింపుకుని ఉంది, కానీ అది ఇప్పుడు వరకు బయటికి చెప్పుకునే పరిస్థితి ఆమెకి లేదు. సైన్యాధిపతి, రాజు తర్వాత రాజులందరి స్థానము, ఇప్పుడు ఈమె సైన్యాధిపతి భార్య. ఇప్పుడు ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే అవమానము, నింద ఆ కుటుంబానికి వస్తుంది. ఆ కుటుంబం మీద నీచమైనటువంటి చూపు చూస్తారు. ఈ జనాంగం అలాగే ఉంటారు, ఈ ప్రజానికం అలాగే ఉంటారు, ఇరుగు పొరుగు అలాగే ఉంటారు. అప్పుడు వరకు నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తారో, పొరపాటున నీలో ఏదైనా జరిగింది, లేదా నీ పొరపాటున ఏదైనా నీలో తప్పు, లేదా పొరపాటున నీలో ఉన్నటువంటి దోషము, లేదా ఉన్నటువంటి లోపం ఏదైనా కనిపెట్టారంటే ఏ నోటితో పొగుడతారో ఆ నోటితోనే దూషిస్తారు. ఏ నోటితో పొగుడతారో ఆ నోటితోనే పొగుడతారు, దూషిస్తారు. పొగిడిన నోటితోనే దూషిస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కుష్ఠరోగికి మరి పెళ్ళైన నాటి నుండి కుష్ఠరోగితో ఎవరైనా కాపురం చేస్తారా? అంటే సంసారం చేస్తారా? చేయడానికి అవకాశము లేదు, 100% లేదు. కాబట్టి వీరికి ఎవరు లేరంటే పిల్లలు కలగలేదు. వీళ్ళకి ఎవరు లేరండి? పిల్లలు కలగలేదు. కానీ ఈ స్త్రీ పిల్లలు లేనటువంటి ఇంటిలో తన భర్త యొక్క స్థితిని ప్రేమిస్తూ తన భర్తని ఎలాగైనా శుద్ధి చేసుకుని తననే ఒక చిన్న బాలుడిగా చూడాలనుకుంది. అందుకనే వాక్యం చెప్పబడింది, అతడు 7 మార్లు స్నానం చేసిన తర్వాత అతడి శరీరము బాలుడి శరీరం వలె తెల్లని శరీరముగా మార్చబడిందని రాయబడింది. అంటే ఆ స్త్రీ తన భర్తను ఎలా చూడాలనుకుందో అలాంటి స్వరూపమే నయమాను స్వస్థపరచబడిన తర్వాత పొందుకున్నాడు. నీ తృప్తి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తి పరుస్తాడంట. ఈ స్త్రీ ఏదైతే ఆశ కలిగిందో ఆశని దేవుడు నయమాను విషయంలో తీర్చాడు. ప్రియ సహోదరుడా, ఈ బానిస యొక్క చిన్నదాని మాట వినడం ఈ స్త్రీ చేసినటువంటి గొప్ప మలుపు. అంటే వినడం వలన ఏమొస్తుందని చెప్పారండి? విశ్వాసం వస్తుంది. అందుకని వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. చెదారం వినకండి, వాక్యం వినండి. వాక్యంలో ఉన్నటువంటి శక్తి మీకు అనుభవించడం రాట్లా. అనుభవించడం వస్తే వాక్యం కోసం తహతలాడిపోతారు. వాక్యం కోసం చెవులు నెక్కబడుచుకుని వింటారు. వాక్యంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించడం నేర్చుకుంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఇక ఎవడు రమ్మన్నా, ఎంత ఇంపార్టెంట్ పనున్నా, ప్రధానమంత్రి మీటింగ్ పెట్టి నిన్ను స్పెషల్ గెస్ట్ గా పిలిచినా కానీ నువ్వు వెళ్ళవు. ఎప్పుడండి? వాక్యం యొక్క మాధుర్యము నువ్వు ఎరిగి ఉన్నప్పుడు, వాక్యం యొక్క మాధుర్యము వినడం వలన నువ్వు ఆశీర్వాదం పొందుకునేటువంటి అనుభూతి నీకు ఉన్నప్పుడు, వాక్యం వినడం వలన వచ్చే శక్తిని నువ్వు ఆస్వాదించినప్పుడు నువ్వు వస్తావు, నీ ఇంటి వారిని తీసుకొస్తావు, నీ భర్తను తీసుకొస్తావు, పురుషులైతే స్త్రీలను కూడా తీసుకొస్తారు. ఎప్పుడండి? ఈ వాక్యపు శక్తిని అనుభవించడం నేర్చుకున్నప్పుడు, ఈ వాక్యపు శక్తిని అందులో ఉన్న ప్రభావాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు, అందులో ఉన్నటువంటి ఆ సామర్థ్యమును ఎరిగి ఉన్నప్పుడు, ప్రియులారా, నా ఒక్కడికే కాదు, ఇది ఇంటి వారందరికీ కావాలని ఇంటి వారందరినీ దేవుడి దగ్గర తీసుకొస్తావు. దేవునికి వాక్యం కొరకు తీసుకొస్తావు. ప్రియ సహోదరుడా, నువ్వు తీసుకురాలేకపోతున్నావు అంటే దేవునికి వాక్యపు మాధుర్యాన్ని నువ్వు అనుభవించట్లేదు. దేవునికి మాధుర్యాన్ని, దేవునికి వాక్యపు శక్తిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించటం లేదు. దేవుని యొక్క వాక్యపు సామర్థ్యమును నువ్వు పూర్తిగా ఎరిగి ఉండలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, అనుభవించు దేవునికి వాక్యపు శక్తిని, అనుభవించు దేవుని యొక్క వాక్యపు ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల్ని. అందుకనే ధర్మశాస్త్రములు దాగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను తెలుసుకున్నట్లు నా నేత్రములను తెరువమంటే 119వ కీర్తన 19వ వచనములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అది తెరవబడాలంటే మన మనోనేత్రాలు. సహోదరుడా, సహోదరి, బానిస మాట వినడం అనేది ఒకంత జరగదు. ఇంటిలో పనిచేసే ఆమె యొక్క మాట మనం సరిగ్గా వినము. అలాంటిది చిన్నపిల్ల ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి చిన్న పని మనిషి చెప్పినటువంటి మాట వినడానికి మనసు వస్తుందండి? రానే రాదు. కానీ ఈ స్త్రీ ఆమె చిన్నపిల్లని చూడలేదో, ఆమె బానిసని చూడలేదో, ఏం చూసిందంటే ఆమె చెప్పే మాటలో ఉన్నటువంటి సత్యాన్ని చూసింది. ఎస్,
ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని చూసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడ ఈ సత్యం దాగి ఉంది? అప్పుడు ఏలియా వచ్చాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఆ చుట్టుపక్కలంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితిలో 450 మంది బయలు ప్రవక్తల్ని ఆకాశము నుండి అగ్ని రప్పించి నిలువున దహించేసినటువంటి ప్రవక్త, 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపినటువంటి ప్రవక్త ఎవరండి? ఏలియా. అరే, ప్రవక్త అనేవాడు చేస్తే ఎలాగుంటది, ఏ ప్రవక్త అనేవాడు మాట్లాడితే ఎలాగుంటది, ప్రవక్త అనేవాడు చేస్తే ఎలాగుంటుందో ఆమె ఆ నోట ఈ నోట కథలుగా విని, ఖచ్చితంగా విని, ఎందుకంటే అవి నాటి సూచక క్రియలు, ఆనాటి అద్భుతాలు ఏదో ఒకరిద్దరికి పరిమితమైన కాదు, అవి దేశ విదేశాల్లో చెప్పబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద క్రియలు, ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ప్రవక్త గురించి ఎప్పుడైతే చిన్నది చెప్పిందో, ఈ ప్రవక్తలో ఉన్నటువంటి శక్తిని, ప్రవక్తకు ఉన్నటువంటి ఆ ప్రభావమును ఈ స్త్రీ గుర్తించి వెంటనే చూడండి, ఆమె బాగు చేయని తన యజమానురాలతో ఆమె చూడండి పోయి యజమానురాలతో చెప్పినప్పుడు యజమానురాలు ఎక్కడ కూడా ఆ బిడ్డను తృణీకరించుకున్న మాటని యాక్సెప్ట్ చేసింది. మొదటిగా నువ్వు వినాలి, రెండవది దాన్ని అంగీకరించాలా. ఓ స్త్రీ సాటి అయినటువంటి సహకారిగా ఉండాలంటే నేను చెప్పిన ఈ మాటల్లో నీకేమై అర్థమవుతుంది? మమ్మల్ని గద్దించారు, మమ్మల్ని హెచ్చరించారు, ఈ 100 మాటల్లో ఈ ఒక్క మాట మీకు ఏదో తగిలితే ఈ ఒక్క మాటే పట్టుకోకండి, మీకు ఆశీర్వాదకరమైన మాటలు నేను చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక శిలను చెక్కడానికి ఒక శిల్పకారి కొన్ని వేల ఉలి దెబ్బలు శిల్పం మీద కొడతాడు, కొన్ని వేల, కొన్ని వాల. కానీ ఆ శిల్పాన్ని శిల్పంగా మార్చే ఉలి దెబ్బలు వేలల్లో కొన్ని వందలు మాత్రమే సరైనటువంటి షేప్ని తీసుకొస్తాయి. మిగిలినటువంటి ఉలి దెబ్బలు ఆ షేప్ని తీసుకురావు. కానీ ఆ ఉలి దెబ్బలు కూడా అవసరమే, మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఉలి దెబ్బను ఎలా తీసుకోవాలండి? శిల్పము చెక్కపడడం కొరకు, సాధనంగా చెక్కపడడం కొరకు, మనము సుందరంగా తయారు చేయబడడం కొరకు తీసుకోవాలి. తీసుకుంటే నువ్వే అందమైనటువంటి శిల్పము. వెంటనే ఆ సాటి అయిన సహకారి ఏం చేసిందో తెలుసా? భర్తకి మాట చెప్పింది. రెండవది భర్తను ఒప్పించింది. ఎందుకని ఈ మాట చెప్తున్నాను? అదే దేశం మీదకు పోయి యుద్ధము చేసి ఈ పిల్లను బానిసగా తీసుకొచ్చాడు. సుమ్రోనికి పోయి సుమ్రోను వారందరినీ కూడా పట్టుకొని బానిసలుగా చెరబెట్టుకుని ఈ అమ్మాయిని కూడా, ఈ చిన్నపిల్లని కూడా తీసుకొచ్చి తన ఇంటిలో బానిసగా పెట్టుకుంటే, ఇప్పుడు ఆ దేశానికి పోయి ఆ దేశంలో నుండి ప్రవక్త దగ్గరికి పోయి స్వస్థపరచబడాలి అంటే ఎవడి మనసును అంగీకరిస్తుందా? నీకు కిట్టన వాడి దగ్గరికి వెళ్ళే పెళ్ళిగోరు చెప్పురా అంటే ఆ దగ్గరికి ఏం వెళ్తా, పెళ్ళిగోరు ఏం చెప్తామంట, పెళ్ళిగోరు చెప్పడానికి కూడా. అలాంటిది పోయి శరణు కోరాలంటే, అలాంటిది సహాయం అడగాలంటే, మనము ఎవరినైతే తృణీకరించామో, ఎవరి మీద అయితే యుద్ధం చేసామో, ఎవరితో అయితే విరోధిగా చూస్తున్నామో వాళ్ళ దగ్గరికి పోయి సహాయం కోరడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఆ సహాయం కోరడానికి నయమాని వెళ్ళాలంటే నయమాని యొక్క హృదయం చాలా కఠినమైపోయి ఉంటది. అయితే దాన్ని ఒప్పించగలగాలి. ఎవరిని? భర్త యొక్క మనసును ఒప్పించగలగాలి. ఒప్పించడానికి ఈ స్త్రీ ఎంత ప్రయాసపడి ఉంటుందో, ఈ స్త్రీ ఎంత నయమానికి నచ్చ చెప్పుంటుందో, ఎంత సమాధానకరమైన మాటలు చెప్పుంటుందో, ఎంతటి శాంతికరమైన మాటలు చెప్పుంటుందో నయమానికి. అయ్యా అలా కాదు, ఆలోచించు. అయ్యా అలా కాదు, మనం బాగుంటే మనమే కదా బాగుంటాం. అయ్యా అలా కాదు, నువ్వు స్వస్థపరిచబడితే ఈ సమస్య మనకి తీరిపోతుంది, నీ రోగమో లేదా నీ మరణకరమైన రోగమో తప్పించబడుతుంది. అయ్యా నీ రోగము తగ్గితే, ఈ మరణకరమైనటువంటి రోగం పోతే మనకి చక్కగా పిల్లలు కూడా పుడతారు, మన కుటుంబం నిలబడుతుంది, మనము ఇరుగు పొరుగు వారికి గర్వముగా, అతిశయంగా, సంతోషంగా చెప్పుకోవచ్చు అని ఎన్ని నచ్చ చెప్పే మాటలు చెప్పుంటది. ఏం చేస్తుందండి? సమాధానపరచడానికి. ఎక్కడదండి? శత్రు దగ్గరికి పోయి కూడా శరణ కోరమని చెప్తారు.
శత్రువు దగ్గరికి పోయి కూడా సహాయం కోరమని చెప్తాది. అవసరమైతే తన భర్త యొక్క ప్రాణం నిలబెట్టుకోవడం కోసము శత్రువు దగ్గరికి వెళ్ళి సహాయం కోరడం కొరకు, ఆ సహాయం కోరడం కొరకు అది తప్పు లేదయా అని నచ్చి చెప్తుంది. ఆడి దగ్గర ఎందుకు పోతావు నువ్వు? మనకి ఆడికి లేడు పౌరుషం, మనకు లేడు పౌరుషం. ఈ మన మాటలు ప్రియ సహోదరుడా, సహోదరి, ఓ స్త్రీ, నువ్వు అవసరాన్ని బట్టి తయారు చేయబడ్డావు. నీ అవసరత దేనికోసం తెలుసా? ఒక మనుషుడికి నీ అవసరత ఉంది, ఒక మానవ జాతికి నీ అవసరత ఉంది, ఒక దేశమునకు నీ అవసరత ఉంది, ఈ భూమికి నీ అవసరత ఉంది, ఈ కుటుంబానికి నీ అవసరత ఉంది, నీ సంఘమునకు నీ అవసరత ఉంది, నీ బంధువులకు నీ అవసరత ఉంది. నువ్వు అవసరత ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక నువ్వు అవసరత నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక నువ్వు. దేవదూతను తోడుగా వచ్చు కదా, దేవుడు తోడుగా రావచ్చు కదా, మరొక నరుడిని మరొక పురుషుడిని తయారు చేసి తోడుగా ఉంచవచ్చు కదా. నిన్నెందుకు తయారు చేశాడంటే ప్రణాళిక. ఏమిటి ప్రణాళిక? స్త్రీ పురుషుల యొక్క ప్రణాళిక ఈనాటిది కాదు, సృష్టి ఏర్పరచబడక ముందు నుంచి ఉన్నటువంటి ప్రణాళిక అది. ఆ ప్రణాళికే ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రణాళికే తరాలను తయారు చేస్తుంది. ఈ ప్రణాళికే మనుషు జాతులను ఏర్పరుస్తుంది. ఈ ప్రణాళికే రేపటి తరాన్ని జనింపజేస్తాం. ఈ ప్రణాళికే సృష్టిని సజీవముగా ఉంచుతోంది. మనుషుడు అనేవాడు లేకపోతే ఈ సృష్టి అవసరం ఉందా? ఎందుకు అంత అవసరమే లేదు. మనుషుడు అనేవాడు లేడు, నరుడు అనేవాడు లేడు, జీవకోటి అనేది లేదు. ఈ సృష్టి అంటుండి ఏటి ఉపయోగం? సహోదరుడా, ఈ సృష్టి ముందుకెళ్ళాలా, మనుషుడు ముందుకెళ్ళాలా, తరము ముందుకెళ్ళాలా, జనాలు ముందుకెళ్ళాలా అంటే అది ప్రణాళిక. ఆ ప్రణాళికలో నీ అవసరము చాలా ఉంది. నీ అవసరము తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే ఒక కుటుంబం కట్టబడుతుంది. మరణకరమైనటువంటి రోగముల సహితము పోతాయి. ప్రియ సహోదరా, ఎవరైతే వ్యతిరేకించారో వారు నిన్ను అంగీకరిస్తారో, ఎవరైతే తృణీకరించారో వారు నిన్ను చేర్చుకుంటారు. సాటి అయిన సహకారిగా ఉండాలా. అన్ని రాళ్ళు వాక్యం తెలియనటువంటి ఒక స్త్రీ, దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం వచ్చింది. దేవుని సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నావు, కానీ దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేదా? నీ భర్తకు నువ్వు చెప్పలేకపోతున్నావు, రా వాక్యం వినాలని. నీ భార్యకి నువ్వు చెప్పలేకపోతున్నావు, రా వాక్యం వినాలని. కానీ అన్ని రాళ్ళు చెప్తుంది ఏంటంటే, రా వాక్యము విను. ఒక చిన్నది చెప్తుంది, ఈ చిన్నదానికి చిన్నప్పటి నుంచి వాక్యోపదేశము తెలుసు. ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి బాల్యం నుండి వారు ఏం చేస్తుంటారంటే అభ్యాసం చేస్తుంటారు, వారు సాధన చేస్తుంటారు. వారి మాట వేదవాక్కు. ఆ మాటల్లో సత్యం ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో ప్రభావం ఉంది. నువ్వు స్వస్థపరచబడతావు, ఖచ్చితంగా స్వస్థపరచబడతావు. నమ్మో మా డియర్ అని చెప్తే, ఈ నయమాన్ లాంటి కోపిస్టుడో, నయమాన్ లాంటి ఇగోయిస్టో, నయమాన్ లాంటి అలిగే స్వభావం కలిగిన వాడు ఓ పట్టాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ప్రియ సహోదరుడా, మిమ్మల్ని ఒప్పించడానికి మీ భర్తలు ఎంత ప్రయాసపడుతున్నారో, భర్తలు మిమ్మల్ని ఒప్పించడానికి మీ భార్యలు ఎంత ప్రయాసపడుతున్నారు. ఆయనను ఒప్పుకుంటాడని గ్యారంటీ లేదు. ఆ డిమాండ్ నెరవేరేదాకా మనం మెట్టు దిగమంటేనే దిగం. మన చెయ్యి ఇప్పుడు ఎలా ఉండాలండి? మన చెయ్యే పై చెయ్యిగా ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, భర్తను ప్రోత్సహించినటువంటి మిస్సెస్ నయమాను కానుకలు సిద్ధపరిచింది. కానుకలు ఏం సిద్ధపరిచిందండి? కానుకలు. ఇప్పుడు నయమాను ఏం పట్టుకుని వెళ్తున్నాడండి? కానుకలు పట్టుకెళ్తున్నాడు. ఎంతటి కానుకలు పట్టుకెళ్ళాడండి? ద్రవ్యమును
వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను ఎంత పట్టుకుని పోయాడు. ఎంత పట్టుకుని పోతా ఉంటే మా దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, శ్రేష్టమైనది తీసుకురావాలి, శ్రేష్టమైనది. ప్రియ సహోదరుడు సహోదరి, అంటే మీరు ఇచ్చిన దాన్ని తప్పుపట్టను, మీరు ఇచ్చేది దేవుడికి ఉపయోగపడాలి, దేవుడి పరిచర్యకి ఉపయోగపడాలి, దేవునికి పని కోసం ఉపయోగపడాలి. నాకు అవసరము లేనలేదు, రేపు రూపాయి లేకపోయినా, నాకు ఈ సంపాదన అంతా ఆగిపోయినా కానీ నేను పోయి కూలీనాలు చేసుకుని బతికేస్తా. నా చేతిలో విద్య ఉంది, విద్య చేసుకుని బతికేస్తా. నా చేతిలో విద్య ఉంది, కష్టపడే స్వభావం ఉంది. నేను చివరి క్షణం వరకు, ఊపిరాగిపోయే క్షణం వరకు నేను పని చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటాను. ఆ విధంగానే ఆశిస్తాను, ఆ విధంగానే ప్రార్థన కూడా చేస్తాను. కాబట్టి అసలు భయం అనేది నాకు లేదు. కాబట్టి దేనికోసం అండి? దేవుని పని కోసం. ఇచ్చే ₹1 ఇచ్చే ₹10 ఎలా ఉండాలంటే దేవునికి ఉపయోగపడే దానికి ఉండాలి. ఆ చిరిగిపోయిన తీసుకురాగానే మనం ఏం చేస్తామంటే దాన్ని మనల్ని మడత పెట్టి మళ్ళీ బ్యాంక్ పట్టుకెళ్తామా? పక్కన పడేస్తాం. పక్కన పడేస్తే అది దేవునికి ఉపయోగపడిందా? లేదు. ప్రయోజనంగా మార్చబడిందా? లేదు. ఇది ఎవరికి ప్రయోజనంగా, దేవునికే కాదు ఎవరికి కూడా అది చివరికి దాన్ని తీసుకెళ్ళి అడుక్కున్నోడికి ఇచ్చామనుకో, ముఖం మీద ఉమ్మేస్తాడు. నిజంగా మీకు వాళ్ళకున్నంత ఇగో ఎవరికి ఉన్నది, ఎవరికి భిక్షగాలకున్నంత. ఈ భర్త కానుకలు సిద్ధపరిచి తీసుకెళ్తుంటే ఈ భార్య ఏం చేస్తుందంటే, సిద్ధపరిచినటువంటి కానుకలను ఎక్కడ కూడా ఆపకుండా, ఇదిగో ఇది పట్టుకెళ్ళు, ఇదిగో అది పట్టుకెళ్ళు, ఇదిగో ఇది తీసుకెళ్ళు, ఇది సరిపోదు, అది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళు. ఎవరు చెప్పారండి? ఆ చిన్నది చెప్పుంటది బహుశా. అమ్మా ఈ సేవకుడు దగ్గరికి పోతే ఏదైనా కానుక తీసుకుని వెళ్తే మంచిదమ్మా అని ఆ చిన్నది చెప్పుంటది. చిన్న చెప్పిన మాటని ఈ భార్య శిరసావహిస్తూ భర్తకి కానుకలను సిద్ధపరిచింది. దేవుని సన్నిధికి నీవు తీసుకురావాల్సినటువంటి కానుకలను సిద్ధపరచుకోవాలి. అది దేవునికి ప్రతిష్ఠింపబడేటువంటి కానుక. అది దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగించవలసినటువంటి కానుక. దాన్ని దుర్వినియోగపరిస్తే ప్రియ సహోదరుడా సహోదరి, అది నీకు శాపముగా ఎంచబడుతుంది. ఈ స్త్రీ కానుకలు సిద్ధపరిచింది. ప్రియ సహోదరుడా సహోదరి, దీనికంటే కూడా బలిష్టమైనటువంటి ఒక మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. ఏమిటి మాట అంటే, ఇంత గంభీరమైనటువంటి కానుకలను సిద్ధపరిచింది అంటే దాని వెనకాల ఆంతర్యం ఏమిటంటే, స్వస్థపరచబడిన తర్వాత ఇవ్వవలసినటువంటి కానుకలు ఇవి. ఎప్పుడండి? పరచబడిన తర్వాత ఇవ్వవలసినటువంటి కానుకలు. అంటే దాని అర్థం మీకు అర్థమైపు ఉండాలి. ఈమె ఇప్పుడే ఏమి నమ్మిందండి? నా భర్త స్వస్థపరచబడ్డాడు అని నమ్మింది. నీవు వచ్చినప్పుడే నేను ఆశీర్వదింపబడతాను, నేను స్వస్థపరచబడతాను, నేను దీవించబడతాను, నా స్థితి మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నా కుటుంబం మారుతుంది, నా పరిస్థితి మారుతుంది, నా స్థితిగతులు మారుతాయని నమ్మి రావాలి. అలా సిద్ధపడి రావాలి. సాటి అయినటువంటి సహకారి చెప్పేటటువంటి మాట ఈ రోజున నీకు టచ్ చేస్తే, నేను స్పర్శిస్తే, మిస్సెస్ నైమన్ లాగా ఒక్కరోజు బ్రతికే ప్రయత్నం చేయి. మిస్సెస్ నైమన్ లాగా ఒక్కరోజు బ్రతికే ప్రయత్నం చేయి. ప్రియ సహోదరుడా సహోదరి, మిస్సెస్ నైమన్ ఎంత బ్లెస్ అయిందో అంతకు మించి నువ్వు బ్లెస్ అవుతావు, అంతకు మించి నువ్వు ఆశీర్వదింపబడతావు, అంతకు మించి దీవెనలు నీ ఇంటికి వస్తాయి. అంతకు మించి ప్రియ సహోదరుడా సహోదరి, భార్య పంపించింది, నయమాను తిరిగి వస్తూ తన దేశానికి సువార్త తీసుకొచ్చాడు. భార్య పంపించింది, స్వస్థపరచబడి దిగిరా అని. ఇప్పుడు నయమాను స్వస్థపరచబడ్డాడంటే ఆ దేశమునకు ఎంత కీర్తి, ఆ దేశంలో ఎంత పేరు, ఆ దేశంలో ఈ సువార్త ఎంతగా ప్రబలుతుంది, ఆ దేశంలో నయమాను పొందుకున్నటువంటి ఈ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఆ నోట ఈ నోట ఎంత కొనియాడబడతాయి. దేవుని మహిమను సిరియా దేశానికి తెచ్చినటువంటి సాటి అయినటువంటి సహకారి. ఎప్పుడండి? పరిస్థితులు బాగోలేనప్పుడు, భర్త రోగిష్టిగా ఉన్నప్పుడు, భర్త కోపిష్టిగా ఉన్నప్పుడు, భర్త అలిగే స్వభావం కలిగి ఉన్నప్పుడు, భర్త ఆ వ్యక్తితో విభేదము కలిగి ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశముతో భర్తకి శత్రుత్వం ఉన్నప్పుడు, ఇంటి గుట్టు ఏమాత్రం కూడా బయటికి వెళ్లకుండా ప్రియ సహోదరుడా సహోదరి పంటి పిగిన బాధను భరిస్తూ
కాపురం చేసినటువంటి మిస్సెస్ నైమాన్. ప్రియ సహోదరుడు సహోదరి, మీ ఇంట్లో ఆనందం ఉందా అంటే, గిన్నెలు తగిలితే మా ఆయనకి తగిలితే నాకు ఆనందమో, తగలకపోతే మా ఆయనకి సంతోషం అన్నట్టుగా మీ ఇల్లుంటే నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ మిస్సెస్ నైమాన్ కాలేవు. ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు మిస్సెస్ నైమాను కాలేవు. సాటి అయిన సహకారిగా ఉండడానికి ఒక్కరోజు ప్రయత్నం చేయి. నువ్వు అవసరాన్ని బట్టి తయారు చేయబడ్డావు. నువ్వు ఈ సృష్టికి నీ అవసరం ఉంది, ఈ కుటుంబానికి నీ అవసరం ఉంది, నీ బిడ్డలకు నీ అవసరం ఉంది, నీ భర్తకు నీ అవసరం ఉంది, ఈ దేశమునకు నీ అవసరం ఉంది. ఈ మిస్సెస్ నయమాను సిరియా దేశమునకు సువార్త తీసుకొచ్చి నయమాను ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉంది. అంటే ఆ దేశమునకు మిస్సెస్ నయమాన్ నీడుంది. నీ వలన కనీసం నీ వీధిలో వారికన్నా సువార్త వెళ్తుందా? అలాంటి ఒక నిర్ణయం తీసుకోండి. మళ్ళా స్త్రీల కొడుకులు మళ్ళా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సాటి అయిన సహకారిగా ఒక స్త్రీ ఎలా ఉండాలో మిస్సెస్ నైమాన్ ద్వారా మీరు మాకు మాట్లాడారు. అవును ప్రభా, అవసరతను బట్టి తయారు చేయబడింది. సాటి అయినటువంటి సహాయం కొరకు తయారు చేయబడినటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక. స్త్రీ యొక్క అవసరత పురుషుడికి ఉంది, స్త్రీ యొక్క అవసరత కుటుంబానికి ఉంది, స్త్రీ యొక్క అవసరత సంఘమునకు ఉంది, స్త్రీ యొక్క అవసరత సమాజమునకు ఉంది, స్త్రీ యొక్క అవసరత దేశమునకు ఉంది. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరు సంఘంలో ఉన్న ప్రతి స్త్రీతోని మీరు మాట్లాడుతున్నారు. నీలో రక్షింపబడిన ప్రతి స్త్రీతోని మీరు మాట్లాడుతున్నారు. ఒక్కరోజు మిస్సెస్ నైమాన్ లాగా బ్రతకడం నేర్చుకుంటే మా ఇంటికి ఆశీర్వాదం ఎలాగొస్తుందో, ఇదిగో నేను ప్రతి స్త్రీకి సాటి అయిన సహాయం కొరకు ఏర్పరచబడినటువంటి స్త్రీతో మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభా, మాటలు విని విడిచిపెట్టకుండా సరి చేసుకుని తీర్చిదిద్దుకుని అన్నీ విడిచిపెట్టి మా స్వాభావికమైనటువంటి లక్షణాలను విడిచిపెట్టి నీ వాక్యము ద్వారా మాకు బయలుపరిచిన మిస్సెస్ నైమాన్ లాగా మేము బ్రతకడం నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది కలిగించేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.